ఇంతకుముందు 5 years క్రితం తిరుపతి ఫ్యామిలీతో వెళ్ళాము. అప్పుడు అక్కడ మేము గమనించింది ఏంటంటే భోజన సదుపాయాలు కానీ లడ్డు కానీ అప్పుడు ఆ క్వాలిటీ కింద ఈ రీసెంట్ గా 6 మాసాల క్రితం వెళ్ళాము. ఇప్పటికి ఆ తేడా అనేది మేము అబ్జర్వ్ చేసాం. 5 సంవత్సరాల క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు ఉన్న క్వాలిటీ భోజనం విషయంలో కానీ లడ్డు విషయంలో కానీ క్వాలిటీ వేరు. 6 నెలల క్రితం మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ వెళ్ళినప్పుడు చూసినప్పుడు లడ్డు క్వాలిటీ కానీ అక్కడ పెట్టే భోజనం సదుపాయాలు కానీ ఆ తేడా అనేది మేము గమనించాం. అంటే సార్ ఇప్పుడు ఆ సైజులు కానీ మాత్రం కానీ లేదంటే ఆ ఫుడ్ క్వాలిటీ మొత్తం మారినాయి. ఆ టేస్ట్ సైజు కానీ లడ్డు సైజు కానీ అన్ని మారినాయి. అలాగే ప్రతిదానికి ఈ మామూలుగా ఒకప్పుడు లడ్డూకి 2 టోకులు అప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు అంత సిస్టమ్ మారేది. మేము 6 నెలల క్రితం వెళ్ళిన దానికన్నా ముందు వెళ్ళిన దానికి ఒక తేడా ఉంది. ఇప్పుడు పర్లా బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు అప్పటికిప్పటికి మారింది భోజనం. అక్కడ భోజన సదుపాయాలు కూడా బాగున్నాయని చెప్పి. అవును, ఇప్పుడు భోజనం బాగుందని చెప్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి అప్పుడు అంత ఇదిగా భోజనం అనిపించలేదు. ఫస్ట్ లో వెళ్ళినప్పుడు అన్ని బాగున్నాయి భోజన సదుపాయాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఈ తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సుమారు 2 నుండి 3 కోట్ల మంది భక్తులు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ప్రసాదం కోసం క్యూలో నిలబడి ఆ ప్రసాదం తీసుకొని సుమారు 20 గంటలు వేచి ఉండి దర్శనం చేసుకుని ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి బంధువులకి అందరికి పంచిపెట్టుకుని ఆ సాక్షాత్తు దైవంగా కొలిచి ఆ ప్రసాదం తింటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందే విధంగా వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుకునేలా చేస్తూ ఉంటుంటే ఈ రోజున లడ్డు విషయంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి వార్తలు హల్చల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏంటనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీరు ముందు వీడియో చూస్తుంటారు, ఒక భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు తిరుపతి లడ్డు విషయంలో కానీ అక్కడ ఆహార పదార్థాలు చాలా కల్తీలు జరిగినాయి. గత 5 సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అవకతవకలు జరిగాయి. సరైన నాణ్యమైన భోజనం లేదు. లడ్డూ విషయంలో కూడా కల్తీ జరగడం వాస్తవం. ఎందుకంటే లడ్డు సైజులు తగ్గిపోయి దాని ఆకారం మారింది, వేరే వేరే వాసనలు వస్తూ ఉన్నాయని చెప్పి ముందు ఉన్నటువంటి ఒక వీడియో మీరు చూసుంటారు. ఆ వీడియో ఆధారంగా చేసుకుంటే ఆ భక్తుడు మాట్లాడిన మాటలు బట్టి అలాగే ఆ టెస్టింగ్ రిపోర్ట్లు కూడా కొన్ని వచ్చాయి. ఏంటంటే అసలు ఈ వరల్డ్లోనే మనకి బెస్ట్ ల్యాబొరేటరీ ఒకటి ఉంది. అదేంటంటే నేషనల్ అక్రిడేషన్ వరల్డ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. దీని నుండి వచ్చినటువంటి రిపోర్ట్ అంటే కన్ఫర్మ్ ఇది. ఈ ల్యాబొరేటరీలో కన్ఫర్మ్గా వస్తేనే వాస్తవం బయటకు వస్తుంది. అలాంటి టెస్టింగ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందా అని చెప్పి నిరూపించడం కోసం టెస్టింగ్ పంపించారు. దాంట్లో 100% వాస్తవం వెలుగులోకి వచ్చింది. దాంట్లో నెయ్యి కల్తీ జరిగింది. ఎందుకంటే ఆ చేప నూనె నుండి వచ్చినటువంటి ద్వారా ఆ నెయ్యిని సేకరించడం, ఇలా రకరకాల దాంట్లో పదార్థాలు యాడ్ అయ్యి, అంతేకాకుండా మాంసం, పంది మాంసం తర్వాత బీఫ్ మాంసం కూడా దాంట్లో యాడ్ అయ్యి అంటూ వార్తల్లో మనం చూసే ఉన్నాం. అలాగే ఆ టెస్టింగ్ రిపోర్ట్లో కూడా అదే వచ్చింది. అయితే ఇది ఎవరు చేశారు, ఎలా వచ్చింది అనే వాస్తవం చూస్తే కనుక గతంలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ల్యాబొరేటరీ నుండే ఈ టెస్టింగ్లన్నీ జరిగాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఈ నెయ్యి ఎక్కడి నుండి ఉత్పత్తి చేయాలో అనేది కూడా మీరే డిసైడ్ చేశారు. ఎక్కడ టెస్టింగ్లు చేయాలని కూడా మీరే డిసైడ్ చేశారు. ఎక్కడి నుండి మొత్తం ఎన్ని సేకరించి ఎలా లడ్డు తయారు చేయాలి విషయాలన్నీ కూడా మీ ఆధీనంలో జరిగాయి. కూడదంటే కుదరదు. ఎందుకంటే వాస్తవంగా మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ విషయం ఈ రోజున వెలుగులోకి వచ్చింది. గత 2-3 నెలల బట్టి ఇది ఎప్పటి నుండి విషయం ఆలోచిస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిజాలు తెలియకుండా మాట్లాడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం కొద్ది సైలెంట్ అయ్యి వాస్తవాలన్నీ సేకరించిన తర్వాత ఈ రోజున విషయం బయటపెట్టారు. ఎందుకంటే జరిగింది నిజమా అబద్ధమా, ఇది కల్తీ జరిగిందా లేదా, ఎందుకంటే దేవునితో చెలగాటమాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా తెలుసుకోవాలి. ఎందుకంటే
ఒక భక్తి మీద మనం మత ప్రచారాల మీద దెబ్బ కొట్టే విధంగా మన నోట్లోంచి ఒక్క మాట కానీ తప్పు మాట్లాడామా దేవుడిచ్చే శిక్ష వేరేలా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు తెలుసు. అయితే ఇక్కడ దేవుడితో చెలగాట వాడుతూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాలు కొద్దిగా పక్కన పెట్టండి, తప్పు జరిగిందా లేదా అనే విషయం కనుక చూస్తే కన్ఫామ్గా టెస్టింగ్ ల్యాబొరేటరీ నుండి వచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే కన్ఫామ్గా ఇక్కడ జరిగింది మాత్రం కల్తీ జరిగింది, 100% జరిగింది. అయితే దీన్ని వెనక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు మొత్తం అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అబ్బే దీనికి మాకు ఏ సంబంధం లేదు, ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటుంది, ఏం జరిగిందో ఆ ప్రభుత్వానికి తెలియాలి, మేము అధికారుల నుంచి గత 3 నెలలు బట్టి మేము అధికారులు లేవు, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చింది, చంద్రబాబు గారు దానికి బాధ్యులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనికి ముందే ఏం జరిగింది, ఎంత కల్తీ జరుగుతుందంటే పోనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా కొద్దిగా పక్కన పెడదాం. దీనికి ముందు ఆ నెయ్యి ఎక్కడైనా చూసుకోండి, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే 350 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? ఎంత మంచి నెయ్యి అయినా సరే సుమారు ఈ రోజున లెక్క చూసుకుంటే 1000 రూపాయలు చిల్లర ఉంది. 900 దగ్గర స్టార్ట్ మంచి నెయ్యి అయితే. అదే కల్తీగా కొన్న అటు ఇటు ఉన్న నెయ్యి అయితే కనీసం 600-700 రూపాయలు ఉంది. అంత భక్తిగా అంత చక్కగా ఇచ్చేసి ఎవడైనా ఉన్నాడేమో కానీ 350 రూపాయలు కొనుగోలు చేస్తున్నారంట నెయ్యిని. అంత చీప్ క్వాలిటీ నెయ్యి ఎవడేస్తాడో మాకైతే అర్థం కావట్లా. ఇక్కడే కొద్దిగా దొరికేసారు అందరూ. ఎందుకంటే ఇంత తక్కువలో కొనుగోలు చేసి ఇంత చేస్తున్నారంటే ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా చేస్తారు ఎవరికి తెలియదు. అలాంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవినీతి కనుక ఒకసారి చూసుకుంటే కన్ఫామ్గా 100% ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగింది. దీనికి ఎవరు బాధ్యతలు ఏంటనేది చెప్పి జగన్మోహన్ రెడ్డి నీకు బాగా తెలుసు. నువ్వెన్ని ప్రెస్ మీట్లు పెట్టి తప్పుదోవ పట్టించాలని చూసినా వాస్తవం ప్రజలకు తెలుసు. తిరుపతి లడ్డు విషయంలో ఖచ్చితంగా అనార్థం జరిగింది. నీకు రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా ఇక నుండి ఉండకపోదు. ఎందుకంటే నువ్వు మనుషులుగా నువ్వు ఎంతోమందిని ఏదో చేసి ఉండవు, కానీ ఇప్పుడు దేవుడితో పెట్టుకున్నావు. మన మతాలు ఏదైనా అవ్వచ్చు, కానీ ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి విశ్వాసం వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. వాళ్ళ దేవుడి జోలికి వస్తే ఎవరు ఊరుకోరు, వాళ్ళ మతాల జోలికి వస్తే ఏ మతాల జోలికి వస్తే ఎవరు ఊరుకోరు. మన పని మనం చేసుకుంటూ పోవాలా. మనుషుల మీద నీకు కక్ష ఉంటే మనుషుల మీద తీర్చుకో, మనుషుల గురించి మాట్లాడు. అంతేగాని దేవుడి విషయంలో కూడా నువ్వు ఎంత అనర్థాలు చేసావంటే వాస్తవాలు ప్రజలందరూ తెలుసు. రేపు మాపులో దీని గురించి పూర్తి వివరణ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతికి కూడా వెళ్ళింది. ఆఖరికి నరేంద్ర మోడీ కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. మన సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. ఇది ఘోరాతి ఘోరమైన పాపం. చాలామంది నిష్ఠతో భక్తి చేసేవాళ్ళు ఉంటారు. కనీసం నాన్ వెజ్ ముట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ నాన్ వెజ్ ముట్టని వాళ్ళు కానీ ఈ రోజున దాంట్లో ఉన్నటువంటి కెమికల్ ఇవన్నీ వాస్తవం కాబట్టి, దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాలను వాస్తవం కాబట్టి వాళ్ళతో ఘోరాతి ఘోరమైన పాపం చేయించారు. ఎందుకంటే చాలా భక్తితో కొలిసేవాళ్ళు చాలామంది ఉంటారు, నిష్ఠగా పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారితో ఇలాంటి ఘోరమైన పాపం చేశారంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటి మేము ఎంత నిష్ఠగా ఇంతలా చేస్తే మాకు ఎలాంటి కలిగిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా దీని వెనకున్న ఎవరినైనా విడిచిపెట్టే విధంగా లేదు అంటూ గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చంద్రబాబు గారు కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరన్నా విడిచిపెట్టేది లేదు అంటూ కూటమి ప్రభుత్వంతో కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఘోరాతి ఘోరమైన తప్పు. రాజకీయాల పరంగా 100 ఉండొచ్చు, కానీ దేవుడితో చెలగాటం ఆడుతున్నారు. దేవుని మీద ఎంత ఇలా చేసిన వాళ్ళని ఎవరిని విడిచిపెట్టొద్దంటూ ప్రజలు అలాగే ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఎంతటి వారైనా శిక్ష పడడం గ్యారంటీ.